రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటో మీలో చాలామందికి తెలుసు, కానీ ట్రీట్మెంట్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు మీలో చాలామందికి తెలియదు. అది చెప్పడం కోసమే ఈ వీడియో. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. జస్ట్ 4 స్టెప్స్, కానీ జాగ్రత్తగా వినాలి. ముఖ్యమైనది ఏంటంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఆ మత్తు దిగే వరకు అటు సైడ్ ఏమి తినకూడదు. తింటే ఏమవుతుంది, పెదవు కాను బుగ్గ కాను కొరుక్కుంటాము. కాబట్టి మత్తు దిగే వరకు అటు సైడ్ ఏమి తినమాకండి. రెండోది ఏంటంటే డాక్టర్ మీకు ఇన్ఫెక్షన్ బట్టి మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. 3 రోజులకో 5 రోజులకో ఆ ఇచ్చిన మెడిసిన్ ఇచ్చినట్టుగా వాడాలి, స్కిప్ చేయకూడదు. మూడవది ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మన ఓరల్ హైజీన్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి. ఓరల్ హైజీన్ అంటే ఏమనుకుంటున్నారు, 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. వీళ్ళు ఎంతమంది చేస్తున్నారు? బ్రష్ కంపల్సరీగా 2 పూట్ల చేసుకోండి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేయండి. నాలుగోది ఏంటంటే చాలామంది పేషెంట్లు మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ ఎందుకు అని. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ కిల్లింగ్ ప్రాసెస్ మాత్రమే అండి. క్యాప్ అనేది మన పన్ను ఇరగకుండా దాన్ని కవచంలా కాపాడుతుందండి. కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ కంపల్సరీగా వేయించుకోవాలి. నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యాయా అండి? అర్థం కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. విజిట్ వి డెంటల్ హాస్పిటల్స్ గాజువాక.